హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన విలేజ్ ని. సో మన విలేజ్ లో మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోటుకు తీసుకెళ్తున్నాను. ఒక బ్యూటిఫుల్ హౌస్ మీకు చూపించబోతున్నాను. ఆ సరౌండింగ్స్ అంతా కూడా పక్క పల్లెటూరు వాతావరణంతో కూడిన సౌండ్స్ కూడా పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటాయి అంటే కోళ్ల సౌండ్, మేకల సౌండ్లు ఇవన్నీ కూడా వింటూ మనం ఆ హౌస్ ని చూసేద్దాం. చాలా చిన్న ఆ హౌస్ ని మీకు చూపించబోతున్నాను. అక్కడికి వెళ్ళాక అది ఆ హౌస్ ఎవరిది ఏంటి అనేది చూద్దాం. సో నేను ఇప్పుడు చూపించబోయే హౌస్ కూడా ఎంత బాగుంది. అదో బుజ్జి మేక. ఓయ్ ఏమి మీ అమ్మలు కావాలా? తలుపు తీసేస్తుంది. తలుపు తీసేస్తుందిరా. ఇదేనా డౌట్? ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? స్టూడెంట్ నుంచి హౌస్ వైఫ్ వరకు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మన డిస్క్రిప్షన్లో మీషో యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్ని రకాల ఆర్డర్ ప్లేస్ చేయండి. ఆర్డర్ సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని బాగా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ బిజినెస్ ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో. ఫ్రెండ్స్, మన ఇంట్లో లాఫింగ్ స్టార్ ఉంది కదా, సో మీ అందరికీ ఫేవరెట్ తన ఇంటికి వచ్చాము ఈరోజు. తను ఎక్కడో బయట వెళ్ళి ఉందంట. సో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. వచ్చి ఇంట్లోకి వెళ్దాం. మన పిల్లలు ఎవరో ఉన్నట్టున్నారు. సో ఫస్ట్ మనం తను వచ్చేటప్పటికి ఇల్లు చూసి వచ్చేద్దాం. జస్ట్ ఒకసారి ఒక లుక్ వేయండి మన లాఫింగ్ స్టార్ ఇల్లు ఎలా ఉందని. పైన రూఫ్ ఎలా ఉంది చూడు, ఎంత బాగుందో. సో మన లాఫింగ్ స్టార్ ఉన్నంతలో కొంచెం ఓకేగా సర్ది పెట్టే ఉంది. పక్కా 100% నీట్ అని చెప్పలేం, కానీ కాకపోతే తను ఉన్నంత బిజీలో కూడా ఇంత మాత్రం నీట్ గా పెట్టిందంటే గొప్పతనమే అనుకోవాలి. తనకి 4 కొడుకులు ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం వాళ్ళ పిల్లలతో కూడా ఎవరైనా ఉంటే మాట్లాడిద్దాం. సో వాళ్ళ పిల్లలందరినీ మీకు చూపిస్తాను. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది మీరు కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఇల్లు చూసేసి మనం బయట ఏం చేస్తున్నారు పిల్లలు అనేది చూద్దాం. తీసుకురండి. వెళ్ళిపోవు. దీని పేరు ఏం పేరా? పేరు పెట్టు. నువ్వు ఎందుకు పెట్టలా? మేము ఎక్కడ గొర్రెలు దొరికిపోయిందా? నానమ్మ మా నాన్నమ్మ ఎక్కడ తెలియదు. నువ్వు వీళ్ళక్క. వీళ్ళందరూ మన లాఫింగ్ స్టార్ మన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇదంతా వాళ్ళ బుద్ధి మేకలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బ్యాంకులో మీకు? పిల్లి దొరకద్దా పిల్లి కూడా? చూడు, పిల్లి జాకుతున్నారా? దొరకద్దా ఇది మీ రోజు? అవునా? మీతో పనుకుంటుందా? దానికి పాలే కదా పోస్తారా? అన్నదే కదా. ఇది ఎత్తుకెళ్ళిపోయాం మేమా? ఏమో అడుగుతుంది. దీనికి మేత వేయలేదా? నీళ్ళు
ఏం చదువుతున్నావు మీ అమ్మ ఉండేది అక్కడ దుబాయ్లా కదమ్మా వీళ్ళమ్మా మీ అమ్మ ఇట్రా మీ అమ్మ దుబాయ్లో ఉండేదా కూర్చో నువ్వు అంత చేతులు కూర్చో కట్టుకోబడేదా కూర్చో ఉంటున్నా మీ అమ్మ లేకుండా మీ నాన్నమ్మ దగ్గర సో వీళ్ళమ్మ దుబాయ్లో ఉంది పాపం పాపం వీడిని వాళ్ళ నాన్నమ్మ దగ్గర వదిలేసి వెళ్ళారనమాట మీ అమ్మ గుర్తురాదా మెక్క ఎక్కడ హాస్టల్లో ఉందా మీ అమ్మతో మాట్లాడతావు ఫోన్లో కనిపిస్తుందా ఎన్ని రోజులు మీ అమ్మ పోయి 3 నుంచి అమ్మ చూడుకుని ఉండవా ఏ క్లాస్ నువ్వు 3rd క్లాసా ఎక్కడ వాడు పని చేస్తున్నాడు చూడరా समझ आ पंद्री దబురుకు ఎంత పడుతుంది ఏం చేస్తాను ఈ దబురుతో ఇంతలా దబురుతో మీ అమ్మ ఏం చేస్తుంది అన్నం పడుతుంది అదంతా నీళ్ళు కాబెడతారు ఇంతలా దబురుతో మీ అందరికి సరిపోతాయా పుచ్చుకోట్లు తీసావా స్కూల్ నుంచి వచ్చి మీరు ఈ పనులు ఏమేమి పనులు చేస్తావు స్కూల్ నుంచి వచ్చి మేన చిమ్మతాడు నువ్వు ఆడుకుంటావా భలే భలే పెద్ద పని చేస్తున్నావు ఆడుకుంటా సరే దీని ఇది ఉంది కదా పాపం ఎత్తుకో పడిందా సో ఈ చుట్టూ ఉన్న కాలనీ హౌసెస్ అన్ని కూడా లాఫింగ్ స్టార్ కొడుకులు అన్నమాట ఇతను ఒక కొడుకు మోస్ట్లీ 3వ కొడుకు అనుకుంటా సో అందరు కూడా సరౌండింగ్స్ ఉన్నారు మన లాఫింగ్ స్టార్ మాత్రం ఒక కొడుకుతో ఉందన్నమాట ఆ కొడుకు ఇల్లే అది ఎదురుగా కనిపిస్తున్న కాలనీ హౌసెస్ అంతా మిగతా పిల్లలవి సో ఇది మాత్రం నాకు బాగా నచ్చి చిన్న ఇల్లు కదా క్యూట్ గా ఉంటుందని మీకోసం షూట్ చేశాను కాలనీ ఇల్లు అయితే యాజ్ యూజువల్ మీకు తెలిసిపోయి ఎలా ఉంటాయి ఏంటి అనేది నువ్వు దాన్ని లేస్తున్నావు బయట వచ్చేస్తాను ఎక్కిచ్చు ట్రైనింగ్ ఇస్తున్నాను ఎక్కిచ్చు ఎక్కడెక్కద్దే అవునా ఎక్కిస్తావా ఎక్కిచ్చు భయపడుతుంది అది బో ఈ పక్కన చూడు దారి మొత్తం నా చీర నవ్వులేస్తాను అనమాట నన్ను కూడా తినేస్తావా ఇది పాపం పాలు అనుకుని తాగుతా ఉంది పాలు పీక్తో తాగిస్తారు దీనికి అందుకనే పాపం అయ్యో పాపం దానికి ఆకలి వేస్తున్నట్టుందా ఏం వదలట్లా ఇది తిను పాపలాగా తోత వేసుకుంటుంది
ఈయన ఇల్లు ఓనర్ కాదు, మన ఓనర్లు అయిపోయింది మన పని. ఓళ్ళు కదా ఇక మన కొడుకులు ఓనర్లు. పాపం వాడు భలే కష్టపడుతున్నాడా అడుగు. చూడా ఆయన కష్టపడతాం చూడు. స్కూల్ నుంచి వచ్చి దొంగీడు అన్ని చేస్తాడు. పొద్దున్నే దొడ్డు దొరుకుతాడు, సాయంత్రం మళ్ళీ బండి నుంచి వచ్చి దొడ్డు దొరుకోవాలా, దోణ కట్టేసుకోవాలా, పిల్లలు వదులుకోవాలా, సాయంత్రం మళ్ళీ పిల్లలకి కొట్టి మేత పెట్టాలా. ఓడు ఓడు పని నాయన పని ఉండేది కూడా. వీడు నాయనతో దొంగీడు దొంగ దొంగీడు కూడా ఆడుకుంటానని చెప్పాడు. వాడు పాపం మాతో వచ్చినాడు, అంతలా పోయినాడు. రోజు రోజు జిమ్మాలా నువ్వా? రోజు జిమ్మేస్తావు స్కూల్ నుంచి వచ్చి? ఇంకెప్పుడు చదువుకుంటావా? రాత్రి చదువుకుంటావా? స్కూల్ నుంచి వచ్చి ఈ పనులన్నీ చేస్తావా? మీ అమ్మ ఏం చేస్తుంటది? మీ అమ్మ గొర్రెల దగ్గర పోతే మీ అమ్మ వచ్చేటప్పుడు మీ అమ్మ కష్టం లేకుండా చేసి పెడతావా? అవునా? చూసారు కదా పాపం చదువుకుంటూ కూడా ఎంత కష్టపడుతున్నారు. సో వాళ్ళ అమ్మ గొర్రెలు తోలుకోపోయిందంట. సో అమ్మ వచ్చేటప్పటికి మొత్తం కూడా వాళ్ళకి గేదెలు కూడా ఉన్నాయి. సో వాటి దగ్గర ప్యాడ్ అంతా క్లీన్ చేసేసి, ఇందాక చెప్పారు కదా ఈయన లాఫింగ్ స్టార్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో వీళ్ళందరికీ 4 పిల్లలు, 8 మంది మనవలు మనవరాలు అందరూ ఉన్నారు. సో అందరూ ఆ లొకాలిటీలోనే పక్క పక్కన ఇల్లు అనమాట. సో వీళ్ళని చూస్తుంటే నాకు కొంచెం బాధగా ఉంది. పాపం ఆ వయసులో చదువుకుంటూ ఎంత పని చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈవెన్ వీళ్ళు కూడా, ఈయన మన ఇంట్లో ఉన్న లాఫింగ్ స్టార్ కావచ్చు, వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వీళ్ళు కూడా చాలా కష్టం పడ్డారు. సో ఈ విధంగా ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటే చాలా దాని వెనక చాలా కష్టం ఉంది. వాళ్ళకి ట్రాక్టర్లు, బండ్లు అన్ని కొనుక్కొని ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. అయినా కూడా కష్టం పడకుండా ఉండలేకపోతున్నారు అన్నమాట. సో ఇప్పుడు కూడా గొర్రెలు మేపడం కానీ, గేదెలు మేపుకోవడం కానీ, పిల్లలు కష్టపడడం కానీ అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఒక 10 acres దాకా సంపాదించుకున్నారు. సో అందరూ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా ఉండేలాగా చేశారనమాట. ఇప్పుడు కూడా మీరు చూసారు కదా లాఫింగ్ స్టార్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుందని. నాన్నకి వీళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. దాదాపుగా అమ్మ వాళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళు మన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ పొలాల్లో కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, ఏదైనా కూడా. అదే విధంగా అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ కూడా వీళ్ళని చాలా బాగా చూసుకుంటారు. సో ఈ ఫ్యామిలీని బెస్ట్ హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ అని కూడా చెప్పచ్చు. వాళ్ళ పిల్లల్ని అందరినీ సెటిల్ చేయడంలో కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ కష్టపడడంలో కావచ్చు, అందరూ కూడా ఈవెన్ చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంత హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ అని చెప్పచ్చు వీళ్ళని. సో కొంచెం వెయిట్ చేయండి, లాఫింగ్ స్టార్ని తీసుకొస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళారు. నేను అవసరం లేదు, నేను ఇంటికి వెళ్తాను, అక్కడ ఉంటుందిలే మాట్లాడతానని చెప్పి రిటర్న్ వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక లాఫింగ్ స్టార్ని మాట్లాడిద్దాం. సో తనకి సర్ప్రైజ్ గా ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామని తనకు తెలియదు కదా. సో ఇప్పుడు మనం మన ఇంట్లో లాఫింగ్ స్టార్ ఉందా లేదా, ఉంటే మాట్లాడిచ్చేద్దాం. నేను మా ఇంటికి పోయినా, వచ్చేసి ఉంటామని, నువ్వు లేవాడా. ఈ పిల్లకాయలంతా ఒకరు పేడ దొరుకుతుంటే, ఒకరు ఆడుకుంటుంటే సందడిగా ఉన్నారు. పెద్దోళ్ళు ఎవరు లేరు, అందరు పిల్లకాయలే. తర్వాత మీ ఆయన కనిపించినాడు. తలనొప్పి వచ్చేసింది, బల్లికాడ పోయి తోలేసి వచ్చి తలనొప్పి వచ్చేసి ఇప్పుడు అమ్మ కాఫీ కోసం వచ్చేస్తావా? టీ తలనొప్పి వచ్చేస్తే టీ తాగేస్తావా? అందరూ అంట తెలుసుకోండి, తలనొప్పి వస్తే టీ తాగితే తగ్గిపోద్దంట. బాగుంది, చీర బాగుంది. అయిగా తాగు. నీ మనవాడిని ఏం చదువుతున్నావు అన్న. ఏమో నేనేమో ఆ టీచర్ అమ్మాయినట్టు చేతులు కట్టుకొని చెప్తున్నాడు, ఒరే చేతులు కట్టుకోబడి రారా అని చెప్పినాడు. హరీష్ సార్ దగ్గరికి పోతున్నాను అని. నువ్వేం పని చేయవా, మీ అన్న చేస్తుంటే గమ్ముకుండావంటే నేను ఆడుకుంటాను అన్నాడు. నువ్వేం పని చేస్తావు అంటే ఆడుకుంటాను అన్నాడు. ఎందుకు ఆ బిడ్డను అట్ట కష్టం చేపిస్తున్నారు? అంటే వాళ్ళు కూడా నీలాగే బతకాలి, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు అన్ని జోరేస్తారు అన్నీ. వాళ్ళు పని చేస్తున్నాడు. చెప్తున్నాడా రత్న కూడా చెప్తున్నాడా,
వాళ్ళ ఆయన లాగా దొంగ కాదమ్మా, వీడు బాగా పని చేస్తాడని చెప్తున్నాడు. వాళ్ళ ఆయన దొంగ, పని దొంగ అని. నువ్వు ఉండే ఇల్లు కూడా చూసి వచ్చాం బాగా. అందుకే ఇప్పుడు చెప్పిస్తుందా మీ ఇంటికి పోసి వచ్చాను అని. ఇప్పుడు అందరూ నీకుంటారు కదా ఫ్యాన్సా, నీ ఫ్యాన్స్ అందరూ మీ ఇల్లు చూస్తారని ఉంది కథ. అబ్బా, నీకు అందుకే నవ్వులు రాణి అని పేరు పెట్టారు. నవ్వులు రాణి. ఇంకో రాణి వస్తుంది. ఈ నవ్వులు రాణి నువ్వేం రాణివే? నువ్వేం రాణి? నీకేం పేరు పెట్టాలా? సంసారం నిలబెట్టిన రాణి ఆమె కదా, సంసారం నిలబెట్టిన రాణి. ఎందుకంటే చెంగడిని పెళ్లి చెంగడు ఈయన పెళ్లి చేసుకోక ముందు ఒకలా ముక్కలా తిరుగుతున్నాడు. ఒక సంసారం నిలబెట్టింది. కిరీటం పెడతావా మీ రెడ్సానికి? మీ రెడ్సానికి కిరీటం పెడతావా? ఏందో నీ గురించి చెప్తుందా? నువ్వు మాత్రం డబ్బులు తీసుకుని ఇవ్వకు. డబ్బులు తీసుకో ఇవ్వకు. 10,000 తీసుకో, నేను ఇవ్వలేదని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి 9,000 కొట్టి మమ్మల్ని గిపికుంటా, మమ్మల్ని వదిలిపెట్టుకుంటా, మమ్మల్ని దారి తెస్తా ఉన్నారు. మంది చెప్తున్నా కూడా సరే, నన్ను నా బిడ్డలు కూడా సరే కాక అందరిని లైన్ చేస్తుంది. అదే సంతోషం, అదే తృప్తి పడిపోతున్నా నేను. ఒకవేళ నేను ఉండేది లేకుండా పోయాను. ఏడబోతున్నావా? చచ్చిపోతానేమో. నువ్వేం బావు, నేను పుట్టినప్పటి నుంచి ఇట్టా ఉన్నావు నువ్వు. వాళ్ళ ఇంటికి కడింది, వాళ్ళ ఇంటికి కడినాక మంచిగా తెచ్చిన రోడ్లు ఆయన గొప్పతనంగా చెప్పించుకుంటున్నాం కాదు సార్. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి మన దగ్గర కంటే వాళ్ళు ఏమైనా చేసినా కూడా చెప్తా, మళ్ళీ వాళ్ళ మీద లేకుంటే మేమేం చేస్తాము అంటాడు. చిన్న ఇద్దరు మా కేజీ గడిచిపోయినా మళ్ళీ మనవరాళ్ళు అందరూ మళ్ళీ ఎగబడి వస్తా ఉండ్రి. వాళ్ళంతా ఉద్యోగాలకు పోతారు. ఇంకా లేదో చిన్న చేసిన దగ్గర ఫోన్ ఉంది, అమ్మ నేను వస్తున్నానని వచ్చేసినాడు. పొద్దున్నలే కారు గడిగేదాన్ని పిలిస్తే 4వ కొడుకుని పిలిచిందంట. 2వ కొడుకుని పిలిచిన 4వ కూడా ఫోన్ ఎత్తుకున్నాడు. ఫోన్ ఎత్తుకొని అమ్మ నేను వస్తున్నానని వచ్చేసి కడిగేసి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. సో మొత్తానికి మా పేరెంట్స్ లక్కీ అన్నమాట, ఇలాంటి ఫ్యామిలీ మాకు దొరకడం.